హలో అందరికీ. ఇవాల్టి మన వీడియోలో సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? అనే విషయాలను నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియోని చేస్తున్నానండి. సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే నూతన గృహప్రవేశం చేసినప్పుడు, అలాగే పెళ్ళిళ్ళైనప్పుడు, లేదా ఇలా శ్రావణ, కార్తీక మాసాల్లో ఎప్పుడైనా చేయొచ్చండి. అప్పుడు ఇప్పుడు అని లేదండి. మంచి రోజులు ఎప్పుడుంటే ఈ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో చేసుకుంటే ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనపైన ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుందండి. ఎందుకు చేసుకోవాలంటే అది మనం సత్యనారాయణునికి మనము సంకల్పం చేసుకోవాలండి. సత్యం పలుకుతాను అని మనము మనసులో సంకల్పం చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలని చెబుతున్నారండి. ఈ సత్యనారాయణ వ్రతం అనేది. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల చాలా శుభాలు కలుగుతాయండి. అందుకనే భాగంగా నూతన గృహప్రవేశాలు, ఇలా పెళ్ళిళ్ళైనప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ సత్యనారాయణ వ్రతం అనేది జరుపుతారు. ఈ సత్యనారాయణ వ్రతం చేయడానికి మనం ప్రొద్దున్నే లేచి భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ప్రసాదాలు, దేవునికి అన్ని నైవేద్యాలు అన్నీ కూడా మనం రెడీ చేసుకొని వ్రతపీటను బాగా కడిగి పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి పూలమాలలతో అలంకరించి అయ్యవారు ఇలా మనకు వ్రతం అనేది చేస్తాడండి. 5 కథలుంటాయి. ప్రతి కథకు కూడా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నైవేద్యం చెప్తారండి, చూపిస్తారు. ఏ వ్రతంలో కూడా ఇలా ప్రతి కథకు కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం పెట్టడం అనేది ఏ వ్రతంలోనూ ఉండదండి. అదే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యేకత అండి. ఇందులో నవగ్రహాలను కూడా ఆవాహన చేస్తారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి కిరీటంలోనే నవగ్రహాలు ఉంటాయి. అందుకనే ఖచ్చితంగా నవగ్రహాలను ఆవాహన చేస్తారు. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాలి. ఇందులో 5 కథలుంటాయి. ఏ కులాల వారైనా కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో సంతోషంగా చేసుకోవచ్చండి. కలిగే ఫలితం అనేది చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంత భక్తిగా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తామో, సత్యనారాయణ వ్రతం పూర్తి చేసిన తర్వాత ప్రసాదం తీసుకోకపోతే కూడా అంతే పాపమండి. మనము ప్రసాదం అంటేనే దేవుని అనుగ్రహం కదండి. ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా మనము వెళ్ళిపోతే దేవుణ్ణి హేళన చేసినట్టే కదా. కథల్లో కూడా ఈ ప్రసాదానికి అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి ప్రసాదం తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా తప్పండి. ఖచ్చితంగా అడిగి మరి ప్రసాదాన్ని తీసుకోవాలండి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరూ కూడా చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. సత్యనారాయణ స్వామి భగవంతుని ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ గృహప్రవేశంలో ఈ సత్యనారాయణ వ్రతం అనేది జరిగిందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బోలో సత్యనారాయణ మహారాజ్ కీ జై.